ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావస్తోంది. ఈ టైంలో మంచి ముహూర్తాలు, పండగలు, గడువులు అన్నీ దాటిపోయాయి. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీపై మాత్రం ముందడుగు పడడం లేదు. త్వరలో పదవుల భర్తీ అంటూ కూడా పీసీసీ చీఫ్ స్టేట్మెంట్స్ రిపీట్స్ అయినా కూడా ఆలస్యం ఎందుకు జరుగుతోంది? నామినేటెడ్ పదవుల నియామకానికి ఎక్కడ బ్రేకులు పడుతున్నాయి అసలు? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చగా మారింది. అయితే నామినేటెడ్ పదవులు దక్కించుకునేందుకు ఆ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులకు ఎదురుచూపులు నిరీక్షణగానే మిగిలిపోయాయా? రాష్ట్రంలో పార్టీని నిలబెట్టామని, అందుకోసం తమకే పదవులు ఇవ్వాలనే ఆకాంక్షతో ఆ జిల్లా నేతలు ఉన్నారా? ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి ఇవ్వాలనే నిబంధన అమల్లో ఎందుకు తాత్సారం జరుగుతోంది? ఇప్పటికే 5 రాష్ట్ర స్థాయి పదవులు రాగా మళ్ళీ అదే స్థాయి పదవులైనా దక్కుతాయనే ఆశలు నెరవేరుతాయా? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అవుతున్నా పదవుల భర్తీపై ముందడుగు పడడం లేదు. రేపు మాపు పదవుల భర్తీ ఉంటుందన్న ప్రతిసారి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికీ 10 సార్లు డెడ్ లైన్లు ప్రకటించినా పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. కొన్ని రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, జిల్లా స్థాయి పదవులు భర్తీ అయినా ఇంకా చాలా పోస్టులు మిగిలే ఉన్నాయి. వీటి భర్తీపై ఎప్పటికప్పుడు ప్రకటనలు వస్తున్నా ఆ తర్వాత కదలిక లేక ఉత్సాహం నీరుగారుతుందట. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కూడా భర్తీ ప్రక్రియ మొదలు కాకపోవడంతో వేచి చూస్తున్న నేతలు నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయట. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్నా ఏ పదవి దక్కక సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నట్లుగా తెలుస్తోంది. కష్టపడ్డాం, పదవీ యోగ్యం పక్కాని ఆశలో ఉన్న నేతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో సొంత పార్టీ నేతలను, ప్రభుత్వ పెద్దలను ఏమనలేక అసహనం, ఆవేదనతో రగిలిపోతూ కాలం గడిపిస్తున్నారట హస్తం పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈ క్రమాన ఇక్కడి కాంగ్రెస్ నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులే కాక జిల్లా స్థాయి పదవులను ఆశిస్తున్నారు. తొలిసారి 2024లో ఉమ్మడి జిల్లా నుంచి 5గురికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్లకు పాలక వర్గాలను నియమించారు. అయితే ఇంకా పలు నామినేటెడ్ పదవులు మిగిలే ఉండగా ఆయా పదవులు ఆశిస్తున్న నేతలు ఎక్కువ మంది ఉన్నారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయగా ఆ తర్వాత తరచూ ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. ప్రధాన పండుగలు, ఎన్నికల సమయాన ఈ అంశం తెరపైకి వస్తున్న ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నియామకం, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 15లోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్లోని సీనియర్ నేతలు, ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు నిమగ్నమయ్యారట. అయితే సీఎం చెప్పిన తేదీ దాటినా ఫలితం లేకపోవడంతో ఆశావాహులకు మరోమారు నిరాశ నెలకొందట. కాంగ్రెస్లో కొందరు నేతలు నామినేటెడ్ పదవులపై ఆసక్తిగా ఉన్న భర్తీ ఆలస్యం అవుతుండడంతో నిరుత్సాహంతో ఉన్నట్లు టాక్. అయినప్పటికీ ఎప్పుడు భర్తీ చేసినా పదవి దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు అనేక మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించింది. ఇక మిగతా పోస్టులను భర్తీ చేసేందుకు అనేక సార్లు కసరత్తు పూర్తి చేసి జాబితా కూడా సిద్ధం చేసింది. కార్పొరేషన్ చైర్మన్లు, కుల సంఘాల కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ ప్రభుత్వ సంస్థల డైరెక్టర్లు, మెంబర్లు లాంటి అనేక పోస్టులను లెక్కిస్తే చాలా మందికి అవకాశం ఇవ్వొచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక మహిళలు, యువకులు, సామాజిక సమీకరణాలు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని పదవులను భర్తీ చేయడం కాంగ్రెస్ పెద్దలకు హెడ్ఏక్గా మారిందట. పదవుల భర్తీ చేస్తే భంగపడిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదనే చర్చ కూడా ఉంది. ఇక పలు చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు కూడా పదవుల భర్తీ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తమ అనుచరులకు, తమ మనుషులకు పదవులు ఇప్పించుకునేందుకు రాష్ట్ర పార్టీ పెద్దలపైన తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల మధ్యలో ఇప్పటివరకు పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించిన తమకు తప్పక గుర్తింపు లభిస్తుందనే భావనలో ఇంకొందరు నేతలు ఉన్నారు. ఈ మేరకు సందర్భం కలిసి వచ్చినప్పుడల్లా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ప్రస్తావిస్తున్నట్లు టాక్. మండల స్థాయి నేతలు కొందరు జిల్లా స్థాయి పదవులైనా ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఇదే సమయాన 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితం లేకపోవడంపై అనుచరుల వద్ద ఆవేదన చెందుతున్నారట. ఉమ్మడి జిల్లాలోని నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే అత్యధిక పదవులు దక్కగా మరికొందరు కూడా గురిపెట్టారు. రాష్ట్ర స్థాయి పదవులైతేనే తమకు తగిన గుర్తింపు ఉంటుందనే భావనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికి పదవులు వస్తాయో వేచి చూడాల్సిందే.